మీరు బయటికి వెళ్ళండి. ఎవడా కొత్తగా వచ్చిన ఏఎస్పీ? ఏనన్నా అతని గురించి ఎందుకు? మురిగిపోయిన శవాల్ని బయటికి తీస్తున్నాడట, మా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడట. పద్ధతులు మార్చుకోకపోతే వాడి శవాన్ని మీరందరూ బయటికి తీసి దండలేయాల్సి ఉంటుంది. తొందరపడక నాన్న, నేను చూస్తాగా. మీరు చూడటం కాదు, ఐజీని పిలిచి డోస్ ఇవ్వండి. అలాగే. అలాగే స్టేట్ లో పనులు వాయిదా వేసినట్టు ఆ పనులు వాయిదా వేయడానికి వీల్లేదు. సెక్రటరీ, సీఎం గారు ఐజీ గారిని వెంటనే కలవాలట, పిలిపించమని చెప్పారు. యా, ఇమ్మీడియట్లీ. ఈయన బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయినా బతుకు తెరువు కోసం బాధ్యత మర్చిపోయే మనిషి అంటే బాగుంటది. ప్రపంచానంతా తన జేబులో పెట్టుకోవాలన్నంత ఆశ, కానీ జేబు చిన్నదని బాధపడుతుంటాడు. తను ఈ రోజులందరినీ తుపాకీతో కాల్చాలనుకుంటాడు, కానీ ఇంటి నౌకరు బెడ్డ కాపీలు ఇసం కలిపెత్తాడని భయం. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. రైట్రా, ఆయ్ తోట పని చేసుకునే నీలాంటి వాళ్ళకి ఎందుకురా పెద్దవాళ్ళ విషయాలు? అసలు మీ గురించి కాదు బాబు, నా గురించి నాకు తెలుసు, కానీ పక్కెళ్ళి నెమ్మదిగా మాట్లాడుకో. పని వెయ్యి. వాడు ఏమన్నా మీరేం మాట్లాడరేంటి సార్? వాడు సీఎం గారి పని మనిషి నుంచుకున్నాడు రా బాబు. వాడినంటే సీఎం అన్నట్టే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. ఏమిటండి లా అండ్ ఆర్డర్? ఏమిటిది? ఢిల్లీ నుంచి వచ్చిన ఈ లెటర్ చూడండి. కస్టమ్స్ వాళ్ళకి మీ సహకారం లేదని, మన రాష్ట్రంలో గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని ఢిల్లీ నుంచి వాయించేస్తున్నారు. నేను కనుక్కుంటాను సార్. ఎన్నిసార్లు కనుక్కుంటారు? ఏం కనుక్కుంటారు? ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను సార్. మీరు జోక్యం చేసుకోకూడదు. నేను జోక్యం చేసుకునే మనుషుల గురించి నువ్వు మాట్లాడకు. అటు తిరిగి నా మీదగా వస్తావు. ఏదో తెలిసిన వాడు కదా నా దగ్గర పెట్టుకుంటే నువ్వు కూడా ఆపోజిషన్ లో చేరుతున్నావా? నేను ఎప్పుడు మీ పార్టీయే సార్, కానీ మీరే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడతానయ్యా. సీఎం అన్న తర్వాత ప్రతిపక్షాల నుంచి పాయకానా తొట్ల దాకా 1,000,000 గొడవలు ఉంటాయి సార్ అసెంబ్లీ కాలిపోని కూలిపోని పా. అలాగే సార్. ఇవన్నీ నువ్వు వెనకుండి చూసుకోకపోతే నువ్వెందుకయ్యా నాకు ఐజీపీ? నీకన్నా అర్హత ఉన్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారన్న విషయం గుర్తుంచుకో. ఇంతకీ ఎవరా ఏఎస్పీ? కొత్తగా ప్రమోషన్ మీద వచ్చాడు సార్. నైస్ బాయ్. ఆహా, అంత ఇష్టమైతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. అంతేగాని అతని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవద్దని చెప్పు. మీ డిపార్ట్మెంటే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందయ్యా. మళ్ళీ నాకు ఎలాంటి కంప్లైంట్ రాకూడదు. వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్. నీ కొడుకు చేసిన దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తావరా? నేను తలుచుకుంటే నీ కొడుక్కి సంకెళ్ళేసి కడ్రాయర్తో రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళగలను. నీలాంటి సీఎం గవర్నమెంట్ నడపడం కాదురా, బ్రోతల్ కంపెనీలు నడపాలి. నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఏం లేదు సార్, వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకో పిలిపించారు? కూర్చోవయ్యా. పర్వాలేదు సార్. అవును, వచ్చి 4-5 రోజులు అయిందో లేదో రాజకీయ నాయకుల లిస్టులోకి చేరావుంటా? అర్థం కాలేదు సార్. అర్థం కాకపోవడానికి ఏముంది? నీటిలో ఉన్న డెడ్ బాడీ బయటకు వస్తే కేసు, కానీ నీటిలో ఉన్న చేపలు కూడా మనకెందుకయ్యా? చంపింది నీటిలో చేపలు కాదు సార్, నేల మీద మనుషులు. మనం పోలీసులుగా పుట్టలేదయ్యా, పుట్టినాక పోలీసులు అయ్యాం. బతుకుతారు కూడా ముఖ్యం. అనవసరంగా అన్ని విషయాలను తలదోచుకో. సార్, మీలాంటి పెద్ద ఆఫీసర్ అలా అనకూడదు సార్. ఏమిటి పెద్ద ఆఫీసరు? మనం ఎంత ఐపీఎస్ ఐఏఎస్లు చదివి ఉద్యోగాలకు వచ్చినా, ఓటుతో గెలిచిన రాజకీయ నాయకుడు 5వ తరగతి చదవకపోయినా అతని ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అతను ఏదంటే అది అవుతుంది, ఏది కాదంటే ఏది కాదు. ప్రజలు మనకు కూడా ఓట్లు వేసి మనకి ఉద్యోగాలు ఇమ్మను, అప్పుడు చూపిస్తాను ఆ తడాక. అంతవరకు బీ కేర్. ఓకే సార్. అసలు నా జాతిని ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ఎందుకు? అపోజిషన్ లీడర్ వచ్చినట్టున్నాడు. నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు.